హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రఘురామ్ ఇంట్లో కనిపించడం లేదని అందరూ కంగారు పడుతూ ఉంటారు. క్రాంతి చంద్రకళను అనుమానిస్తూ ఉంటే విరాట్ క్రాంతిని కోపడుతూ ఉంటాడు. శాల్ని హిప్నటైజ్ చేసి మైండ్ని మ్యానిపులేట్ చేయడం విరాట్ చంద్రకళకు అలవాటే కదా క్రాంతి, నా మీద పనిచేయలేదని మామయ్య గారి మీద ప్రయోగిస్తున్నారేమో అంటుంది. విరాట్ కోపడుతూ ఉంటే క్రాంతి ఉన్నమాట అంటే ఎందుకంత కోపం అంటాడు. జగదీశ్వరి ఇక ఆపుతారా మీరు అంటూ ఒకవైపు ఆయన కనపడక నేను కంగారు పడుతుంటే మీరు గొడవ పడుతున్నారేంటి అంటూ కోపడుతుంది. క్రాంతి నీ పెద్ద కోడల్ని నిలదీయమ్మా అంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఒక వ్యక్తి రఘురామ్ని ఇంటికి తీసుకుని వస్తాడు. రఘురామ్ వాకింగ్కి వెళ్ళాను, తిరిగి రావడానికి ఇల్లు గుర్తు రాలేదు అంటాడు. రఘురామ్ని తీసుకొచ్చిన వ్యక్తి తనకు రఘురామ్ తెలుసు కాబట్టి ఇంటికి తీసుకురాగలిగాను అని చెప్పి నేను చూడకపోయి ఉంటే ఈయన పరిస్థితి ఏంటి అంటాడు. ఆయనను తోడు లేకుండా ఒక్కరిని ఎలా పంపించారు అని అడుగుతాడు. రఘురామ్ నేను వాళ్ళకు చెప్పలేదు, అందరూ నిద్రపోతున్నారని వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు అంటాడు. ఆ వ్యక్తి రఘురామ్ని కాస్త జాగ్రత్తగా చూసుకోమని అందరికీ చెప్పి వెళ్ళిపోతాడు. జగదీశ్వరి రఘురామ్తో ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళారు, మేము కంగారు పడతామని తెలియదా అని అడుగుతుంది. రఘురామ్ అడ్రస్ మర్చిపోతానని నాకేం తెలుసు అంటాడు. చంద్రకళ ఇంకెప్పుడు అలా చేయకండి, ఎవరో ఒకరం మీకు తోడుగా వస్తాము, మీకు బోరు కొట్టకుండా కంపెనీ కూడా ఉంటుంది అంటుంది. రఘురామ్ అలాగే అమ్మా అంటాడు. జగదీశ్వరితో కడుపు నిండా తిని చాలా రోజులైంది కదా అంటూ తనకిష్టమైన ములక్కాడ కర్రీ, దోసకాయ రోటి పచ్చడి చేసి పెట్టమంటాడు. శ్యామల మేమున్నాం కదన్నయ్య అంటుంది. రఘురామ్ శ్యామలను చూసి నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటూ ఉంటే కామాక్షి శాల్ని నవ్వుకుంటూ ఉంటారు. శ్యామల త్వరలో వెళ్తాంలే అన్నయ్య అంటుంది. రఘురామ్ రోటి పచ్చడి రోటిలోనే నూరాలి మరి అని చెప్పి ఆ విశాలాక్షిని కూడా ఒక చెయ్యి వేయమను అంటాడు. కామాక్షి అన్నయ్య నా పేరు కామాక్షి అంటూ ఉంటే రఘురామ్ ఏదో ఒకటిలేమ్మా నాకు అలాగే గుర్తుంది అంటాడు. చంద్రకళ మీరు ఫ్రెష్ అయ్యి రండి మామయ్య, నేను టిఫిన్ రెడీ చేస్తాను అంటుంది. విరాట్ చంద్రకళను తన రూమ్లోకి కాఫీ తెమ్మంటాడు. చంద్రకళ కాఫీ తీసుకుని వెళ్తుంది. విరాట్ డోర్ పక్కన దాక్కుని చంద్రకళను వెనక నుంచి హక్ చేసుకుంటాడు. చంద్రకళ వదలమంటుంది. విరాట్ హగ్స్కి కిసెస్కి ఓకే చెప్పావు కదా అంటాడు. చంద్రకళ కాఫీ కింద పడుతుంది అని చెప్పి వదలమంటుంది. విరాట్ చంద్రకళతో కాఫీ షేర్ చేసుకుందామా అంటాడు. సాసర్లో కాఫీ పోసి ఇద్దరు రొమాంటిక్గా కాఫీ తాగడం చూసిన శృతి తను తన బేబీతో అలాగే తాగాలి అనుకుంటుంది. ఇక రఘురామ్ పని మనిషిని జగదీశ్వరి అనుకుని మాట్లాడుతూ ఈరోజు చాలా కొత్తగా ఉన్నావు జగదీశ్వరి అంటాడు. రఘురామ్ పని మనిషి దగ్గరకు వస్తూ ఉంటే పని మనిషి బాబుగారు అంటూ అరుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. రఘురామ్ భర్తను పట్టుకుని బాబుగారు అంటావేంటి అంటూ ఉంటే పని మనిషి బాబుగారు నేను పని మనిషిని అంటుంది. రఘురామ్ ఏంటి ఆట పట్టిస్తున్నావా అని అడుగుతాడు. కామాక్షి అన్నయ్య తను ఇంటి పని మనిషి అని చెప్తుంది. జగదీశ్వర్ కూడా అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని బాధపడుతూ వెళ్ళిపోతుంది. కామాక్షి ఆ పని మనిషిని రేపటి నుంచి పనిలోకి రావద్దు అని చెప్తుంది. జగదీశ్వరి బాధపడుతూ ఉంటే శ్యామల జగదీశ్వర్ని ఓదార్చి నువ్వు అలా బాధపడితే అన్నయ్య ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతాడు అని చెప్పి మమ్మల్ని కూడా మర్చిపోయాడు కదా, కానీ మేము పట్టించుకోవడం లేదు, నువ్వు అలాగే ఉండాలి అంటుంది. అన్నయ్య దగ్గరకు వెళ్ళి మీ పెళ్లినాటి కబుర్లు చెప్పి ఆయన్ని సంతోషంగా ఉంచు, అన్నయ్య త్వరగా కోలుకుంటాడు అంటుంది. శ్యామల మాటలు వింటూ ఉన్న రఘురామ్ రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. జగదీశ్వరి రూమ్ లోపలికి రావడం చూసి రఘురామ్ జగదీశ్వరి నీకు ఒక మాట చెప్పాలి అంటాడు. జగదీశ్వరి రఘురామ్ దగ్గరకు వస్తూ ఉంటే జగదీశ్వరి చెయ్యి తగిలి జగదీశ్వరి పక్కనే ఉన్న బొమ్మ కింద పడి పగులుతుంది. ఆ సౌండ్ విని డిస్టర్బ్ అయిన రఘురామ్ తను చెప్పాలనుకున్న విషయం మర్చిపోయాను అంటాడు. జగదీశ్వరి రఘురామ్కి కాఫీ తెస్తానంటూ వెళ్ళబోతూ ఉంటుంది. రఘురామ్ తను చెప్పాలనుకున్న విషయం గుర్తొచ్చింది అంటూ జగదీశ్వరితో జగదీశ్వరి శ్యామల దగ్గర బాధపడడం తను చూశాను అని చెప్పి తనకు ఏదైనా ప్రాబ్లం ఉందా, డాక్టర్ తన గురించి ఏం చెప్పాడు అని జగదీశ్వర్ని అడుగుతాడు. జగదీశ్వరి డాక్టర్ మీరు త్వరగా కోలుకుంటారని చెప్పారు అంటుంది. రఘురామ్ మరి నువ్వెందుకు నేను మర్చిపోతానని బాధపడ్డావు అని అడుగుతాడు. అలాంటి పరిస్థితి వస్తే తనను భరించమని జగదీశ్వర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. జగదీశ్వరి నేను మీ భార్యనండి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అంటుంది. రఘురామ్ నువ్వు నా లైఫ్లో ఉండడం నా అదృష్టం అంటాడు. జగదీశ్వరి
పిల్లాళ్ళ మాట్లాడుతున్నారేంటండి, మీరు తాతగారు కాబోతున్నారు, అది గుర్తుపెట్టుకోండి అంటుంది. రఘురామ్ వయసు పెరిగింది కానీ మనసు పడుచుదనం మర్చిపోలేదు అంటూ నవ్వుతూ ఉంటాడు. జగదీశ్వరి కూడా నవ్వుతుంది. ఇక కామాక్షి రోకలు తీసుకొస్తూ ఉంటుంది. కామాక్షి వెనకే శాలిని యాపిల్ తింటూ వస్తూ ఉంటుంది. రఘురామ్ కామాక్షి చేతిలో ఉన్న రోకలు చూసి శాలిని తనను తల మీద రాడ్తో కొట్టడం గుర్తు చేసుకుని డిస్టర్బ్ అవుతూ ఆగు అంటూ అరుస్తాడు. నువ్వే కదా నా తల మీద కొట్టింది అని అంటూ ఉంటే కామాక్షితో పాటు అందరూ షాక్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.